ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఎస్ఆర్ కాలేజీ నిర్వహించేటువంటి హాస్టల్లో నిన్న ప్రమాదవశాత్తు ఒక విద్యార్థి కింద పడిపోయి అపస్మారక స్థితిలో ఉన్న ఘటన మనకు తెలిసిందే. అయితే ఇదే నేపథ్యంలో దీని గురించి మాట్లాడడానికి యాజమాన్యం కానీ ఎవరు కానీ స్పందించడానికి ఇక్కడ మనకు అందుబాటులో లేరు. అయితే ఉదయం నుంచి ఆందోళన చేస్తూ ఉన్నా కానీ ఇక్కడ సరైన సమాధానం లేదంటున్నారు. అయితే మనతో మాట్లాడడానికి విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు, పీడిఎస్. సార్ చెప్పండి, మీకు ఈ విద్యార్థి కింద పడిండు, చనిపోయిందా ఉన్నాడు అనేది కూడా పూర్తి వివరాలు తెలియట్లేదు. ఏం జరిగిందండి? సార్, విద్యార్థికి అయితే చాలా సీరియస్గా ఉందనేది కూడా డాక్టర్ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏసీపీ గారు వచ్చి మాట్లాడారు, అక్కడ యాజమాన్యం కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా కనీసం విద్యార్థి తల్లిదండ్రులు, పేరెంట్స్, బంధువులు అనేక విధాలు ఎంతమంది వచ్చి ఈ ఘటన జరిగింది, ఏ విధంగా జరిగింది చెప్పేసి అడిగితే విద్యార్థి మత్తుపదార్థాలు తీసుకోవడం జరిగిందని చెప్పేసి ఒక తప్పుడు ధోరణిలో వెళ్తున్నారని చెప్పేసి కూడా విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఘటన జరిగి ఇప్పుడు ఒకటింటికి ఘటన జరిగితే కనీసం 108 అంబులెన్స్కి ఫోన్ చేసి చేయకుండా కూడా ఏదో తోపుడు బండి మీద తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. విద్యార్థి తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏమంటున్నారంటే, అదే మీ కుటుంబంలో కానీ మీ పిల్లలకు కానీ ఈ విధంగా ఘటన జరిగితే మీరు ఖచ్చితంగా ఆ విధంగా రెస్పాండ్ అయ్యేవారా? కనీసం హాస్పిటల్ తీసుకెళ్లే సందర్భం అంబులెన్స్ లేకుండా మీరు ఏ విధంగా తీసుకెళ్తున్నారు అనేది కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ వెహికల్స్ ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, ఇట్లా ఉన్నా కూడా మీరు ఎందుకు స్పందించాలని చెప్పేసి అడుగుతున్నారు. హాస్పిటల్లో జాయిన్ చేసి విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్ చేసి విద్యార్థి తల్లిదండ్రులు వచ్చిన తర్వాత కనీసం రెస్పాండ్ కాకుండా అక్కడ నుంచి మళ్ళీ వెనుదిరిగి వచ్చారు. అక్కడ ట్రీట్మెంట్ నడుస్తుందా లేదని కూడా అటు విద్యార్థి తల్లిదండ్రులకు తెలియజేసే పరిస్థితి కనిపించడం లేదు. విద్యార్థి తల్లిదండ్రులు, పోలీస్ సిబ్బంది, విద్యార్థి సంఘాలు వచ్చి 2 గంటలు కావాల్సిన కూడా ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఏదైతే ఉందో యాజమాన్యం కనీసం స్పందించకుండా ఏ సమాధానం చెప్పే పరిస్థితి రోజు ఇక్కడ కనిపించడం లేదు. మేము అడుగుతున్నాం, ఇప్పటికైనా స్పందించాలి. ఈ ఘటనకు గల కారణం ఎవరనేది కూడా తెలియజేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఈ ఘటన జరిగింది, అక్కడ అసలు అనుమానాలు రేకెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థి 3 స్టేర్ల మీద నుంచి కింద పడితే కనీసం అక్కడ బ్లడ్ కాదు కదా, చావలు కూడా అక్కడ లేనట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఒక రకం మరోపక్క కొంతమంది చెప్తున్నటువంటి కారణం ఏంటంటే, అక్కడ అక్కడ దారిలోంచి వస్తున్న సందర్భంలో ఆ విద్యార్థి కాలు జారి పడిపోవడం అనేది జరిగిందని చెప్పేసి బ్లడ్ కూడా ఉన్నాయి, బ్లడ్ మరకలు ఉన్నా కూడా ఇక్కడ కళాశాల సిబ్బంది దాన్ని మొత్తం కూడా క్లీన్ చేసిన పరిస్థితి రోజు కనిపిస్తామని చెప్పేసి కూడా ఇక్కడ అనుమానాలు రేకెత్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి తక్షణమే యాజమాన్యం స్పందించాలి, జిల్లా అధికారులు స్పందించాలి, దీని మీద ఎంక్వైరీ చేసి దీన్ని కాలగినటువంటి యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు పెట్టాలని చూసి రావడం జరిగింది. వెళ్తే అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది లోపలికి వెళ్ళే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకని చెప్పేసి అంటే లోపలికి పంపకపోవడం గల కారణం ఏంటంటే మాకు అర్థం కావడం లేదు. అక్కడ ఘటన జరిగింది, ఏం జరిగిందని చెప్పేసి మేము పరిశీలించడానికి వెళ్ళాము, తెలుసుకోవడానికి వెళ్ళాము. డాక్టర్ గారిని కలిస్తేమో డాక్టర్ గారు ఆ విద్యార్థి సీరియస్గా ఉందని చెప్పేసి కూడా తెలియడం జరిగింది. ఏసీపీ సార్ కూడా మాట్లాడడం జరిగింది. వారికి కూడా తెలియజేయడం, వెంటిలేటర్ మీద ఉన్నారు, ఆక్సిజన్ మీద పెట్టామని చెప్పేసి కూడా సార్ కూడా తెలియజేయడం జరిగింది. చూడొచ్చు, ఈ విద్యార్థి సంఘ నాయకులు అదనైతే ఈ విధంగా ఉంది. అయితే మనం చూడొచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఇప్పుడు యాజమాన్యం ఏమైనా స్పందించారయ్యా? ఎవరు పట్టించుకోవట్లేదయ్యా, ఎవరు పట్టించుకోవట్లేదు మామూలా. నా కొడుకాడ ఊపిరితోటి ఇంత కోసం ఊపిరి ఉందయ్యా. మీకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారమ్మా ఇట్లా జరిగిందని చెప్పి? చెప్పారు సార్, నన్ను అదే టైంకి వచ్చేసారమ్మా. 1:30కి ఫోన్ చేసి 2:30 కల్లా వచ్చినాం సార్ మేము కోదాడి నుంచి. మీరు హాస్పిటల్కి వెళ్ళారు? నుంచి అడిగి పోయినాం సార్. ఎక్స్రేల్ స్కానింగ్ జరుగుతున్నాయి అన్నారు. పోయినా కాసేపటికి తీసుకొచ్చేసరికి అసలు ఏది లేదు సార్. పైపులు అన్ని పెట్టున్నాయి, పైపులు పెట్టి ఉన్నాయి, ఏం లేదు. ఆక్సిజన్ ఇంట్లో ఒత్తుకుండా తీసుకుపోయి రూమ్లకి పోనీ లేదు సార్ లోపలికి. ఉదయం నుంచి ఆందోళన చేస్తా ఉన్నారు, మీకు ఏమైనా సమాధానం దొరికిందా? ఎవరు రాలేదు సార్ ఇంతవరకు. ప్రిన్సిపాల్ ఫోన్ ఎత్తట్లేడు, రావట్లేడు. చూడొచ్చు, ఉదయం నుంచి కూడా వీళ్ళు ఇదే విధంగా రోదనలు చేస్తూ ఇక్కడ హాస్టల్లో కనిపిస్తా ఉంది. అయితే ఎటువంటి సమాధానం లేదని చెప్తా ఉన్నారు. మరొక నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఏం జరుగుతుంది అసలు? ఉదయం నుంచి ఇంత ఆందోళన చేస్తా ఉన్నారు కానీ యాజమాన్యం స్పందించకపోవడంపై మీరు ఏమంటారు? గత అర్ధరాత్రి 1 గంట సమయంలో ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ఎస్ఆర్ విద్యా సంస్థలో
అనేక ఘటనలు, ఇది మొదటిసారి జరిగినటువంటి ఘటన కాదు, అనేక మార్లు ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇది కరెక్ట్, ఇది 5వ ఇన్సిడెంట్ ఈ కళాశాల జరుగుతూ ఉంది. దీనికి పూర్తిగా యాజమాన్యం యొక్క పరిరక్షణ వైఫల్యమైంది, భద్రతా వైఫల్యం అనేది పూర్తిగా నిర్లక్ష్యంగా ప్రత్యక్షంగా కనపడతా ఉన్నది. సో కాబట్టి ఎస్ఆర్ విద్యా సంస్థలకు సంబంధించిన యాజమాన్యంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా బాధిత కుటుంబాలకి వాళ్ళకి ఎక్స్గ్రేషియా 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి గ్రూప్ 4 ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పేసి, భవిష్యత్తులో అనేక మంది విద్యార్థుల ప్రాణాలను కూడా మీరు కాపాడాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. Thank you.